చెప్పాడంటే భూదేవి ప్రశ్నించింది వరాహస్వామి. లోకంలో నారాయణుడిని కీర్తిస్తున్నారు కదా, ఆ కీర్తించిన వల్ల వచ్చిన ఫలం ఏంటి అని. అందరూ నారాయణ నారాయణ అంటున్నారు, సంకీర్తనం చేస్తున్నారు స్వామి. ఆ సంకీర్తనం వల్ల ఏంటి ఫలం వస్తుంది అని భూదేవి వరాహస్వామిని ప్రశ్న వేసింది. వేస్తే వరాహస్వామి ఒక కథని చెప్పాడు. ఏంటంటే ఆ కథ, సోమశర్మ అని ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడు తను చేయాల్సినటువంటి పనులు చేయకుండా, స్నానం చేయకుండా, సంధ్యావందనం చేయకుండా, మంత్రం తంత్రం జపం తపం చేయకుండా వారమణికలతో తిరుగుతూ వేశ్యాలుడైపోయి ఎలా ఏది పడితే అది తిండం తాగడం చేస్తూ అలా గడిపితే వాడు కాస్త బ్రహ్మరాక్షసు అయిపోయింది. ఆ బ్రాహ్మణుడు సోమశర్మ అయిపోయి ఒక అడవిలో ఒక చెట్టు మీద ఆశ్రయం తీసుకొని ఆ చెట్టు మీద ఉండి ఆ బ్రహ్మరాక్షసి దారి తప్పిపోయేటువంటి వచ్చేవాళ్ళని అందరినీ పీక్కు తింటూ ఆహారంగా గడుపుతున్నాడు. గడుపుతుంటే ఒకనాడికి రోజు ఒక చండాలుడికి ఆ జీవన వృత్తి ఏంటంటే విష్ణాలయానికి వెళ్ళి రోజు సంకీర్తనం చేయడం ఆయనకి జీవన వృత్తి. రోజు సంకీర్తనం చేస్తున్నాడు. బ్రాహ్మడు ఏ సంకీర్తనము సద్య తప్పం లేకుండా ఆయన ఉండడం వల్ల బ్రహ్మరాక్షసుడు. చండాలుడు సంకీర్తనం చేస్తూ స్నాన సన్నిధిలో రోజు గానం చేస్తూ వచ్చేవాడు. ఇది ఆయనకి వృత్తి, ప్రతిరోజు అది నియమం అన్నమాట. ఇలాగా ఒకనాడు ఇలా వెళుతూ ఉంటే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ చండాలుడు గానం చేయడానికి విష్ణాలయాన్ని పెడుతున్నాడు. ఏదో ఆలయాన్ని కడుతున్నాడు. ఈ అడవుల్లోంచి వెళ్ళాలి, మార్గాలు రోడ్లు లేవు కదా అప్పుడు. ఈ మార్గంలో వెళుతూ ఉంటే ఈ బ్రహ్మరాక్షసు ఈ చండాలుని పట్టుకున్నట్ట. పట్టుకొని నాకు ఆహారం దొరికింది, నేను తినేస్తాను అంటాను. నేను తినేస్తానంటే అలాగే తినద్దు కానీ నేను ఇక్కడ పక్కన గ్రామంలో విష్ణాలయం ఉంది, అక్కడ నేను సంకీర్తనం చేసి రావాలి, ఈ సంకీర్తనం చేసి వచ్చేస్తాను, వచ్చాక నన్ను తినద్దు కానీ అంటే ఎవరైనా నేను తినేస్తాను అన్న తర్వాత మళ్ళీ వస్తారా? రారు కదా అని చెప్పి నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు లేదు నేను వస్తానంటే నాకేంటి నమ్మకం అంటే ఆయన 32 ఒట్లు పెడతాడు. ఆ చండాలు గురుపత్ని రాజపత్ని, గురువు గారి భార్యని కానీ రాజుగారి భార్యని కానీ మోహించిన పాపానికి పోతాను అని. అలాగే షష్ఠి, అష్టమి, అమావాస్య 2 పక్షాలలో ఉన్న చతుర్దశి నాడు స్నానం చేయని వాడి పాపానికి పోతాను.